మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరిగా ఉన్నాడు కనుక నాకు ఏ లేమి కలగదు. ఆయన నన్ను ఉన్నత స్థానం నిలబెట్టుకు ఆయన శక్తివంతుడు కనుక. మరి ఎందుకు దావీదు ఈ మాట అంటున్నాడంటే, దావీదు ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని ప్రభు తీసుకొచ్చి ఇదిగో సింహాసనం మీద కూర్చొని పెట్టి అతని మీద రకరకాల శత్రువులు రకరకాల తన మీద దాడి చేసినప్పటికీ, శత్రువులు తరిగినప్పటికీ, కుటుంబాన్ని తను తరిమినప్పటికీ దేవుడు తన కాపరిగా ఉండి ప్రభు అతన్ని కాపాడుతూ క్షేమాన్ని దయచేస్తూ తన రాజ్యాన్ని నిలబెడుతూ దేవుడు ఆయన మరి యొక్క దావీదును ఉన్నత స్థానం నిలబెట్టాడు కనుక అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తాడు. చూడండి, మనం గమనించినప్పుడు ఆయన చక్కటి వాక్యముతో నన్ను బోధించి నన్ను ఉపదేశ క్రమంలో నన్ను కట్టి ఆయన ఆత్మ ద్వారా శాంతికర జలం మధ్య నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తున్నాడు. నేను నడవలసిన మార్గాన్ని, నేను జీవించవలసిన జీవితాన్ని ఇచ్చి నాకు కావలసిన సమృద్ధిమైన ఆహారాన్ని ప్రభు అనుగ్రహించి నాకు తృప్తిని కలుగు చేస్తున్నాడు కనుక ఆయన ఇచ్చిన జీవాహారం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను, ఆనందం కలుగుతుంది. నా జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని కష్టాలు నా జీవితంలో కలిగినా ఆయన వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆయన యొక్క ఆహారం, ఆయన ఇచ్చిన ఆహారం నన్ను పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేసి అనుక్షణం నాతో ఆయన వాక్యముతోనూ మాట్లాడుతూ నన్ను దర్శిస్తూ నాకు కావాల్సిన సమస్తాన్ని సిద్ధపరిచి ఆయన కృప చూపుతున్నాడని కనుక ఆయన కాపరిగా ఉన్నాడు కనుక నాకు ఏ విషయం లేమీ లేదు. ఒకవేళ శత్రువులు తరుముతున్నారా, శత్రువుల నుంచి విడిపించడం నా దేవుడు శక్తివంతమైన దేవుడు అంటాడు. గాఢాంధకార లోయములో నేను సంచరించినను ఏ అపాయం నాకు సంభవించదు. కనుక గమనించినప్పుడు ఎన్నో గాఢాంధకార సమస్యలు లోయలో సంచరించాడు, శత్రువు రకరకాల తరిమాడు, కానీ దేవుడు నన్ను కాపాడాడు, క్షేమం దయచేశాడు. కారణం ఏంటంటే ప్రభు నా కాపరిగా ఉన్నాడు. ప్రభు నా కాపరిగా ఉండి ఆయన కాపాడుతున్నాడు, క్షేమాన్ని దయచేస్తున్నాడు. అయ్యో, నా జీవితంలో ఎన్నో గాఢాంధకారపు లోయలు, ఎన్నో గాఢాంధకారపైన చీకట్లో నేను ప్రయాణించాను, భయంకరమైన సమస్యలోకి నేను వెళ్ళాను, శత్రువు చేత తరంపడ్డాను. అయినా అలాంటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఎలా భయపడకుండా అనుక్షణం నన్ను కాపాడుతూ, అనుక్షణం నన్ను ధైర్యపరుస్తూ, అదుగు నన్ను బలపరుస్తూ ఆయన కృప చూపుతున్నాడు కనుక ఆయన నా కాపరి కనుక ఆయన నన్ను శాంతికర మార్గంలో నన్ను నడిపిస్తాడు. ఆయన గాఢాంధకారంలో సంచరించినా కూడా ఏ అపాయం నాకు సంభవించకుండా దేవుడే నాకు తోడై నడిపిస్తున్నాడని, ప్రభువు యొక్క కృప నాకు అనుగ్రహిస్తుందని ఇదిగో దావీదు మహారాజు అంటున్నాడు. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను ఈ స్థానంలో, ఈ స్థితిలో ఉన్నాను అంటే, సింహాసనం నిలిచి ఉన్నాను అంటే ఆయన మహాకృపే. ఆయన కాపరిగా ఉన్నాడు కనుక, ఆయన కాపరిగా నా జీవితంలో ఉన్నాడు కనుక ప్రభు నాకు కార్యం చేస్తున్నాడు. మూడోది గమనించినప్పుడు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా ఎంట వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేను బ్రతుకు దినములన్నీ చూడండి ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా ఎంట వస్తాయి. కారణం ఏంటంటే ఆయన నా కాపరిగా ఉన్నాడు, ఆయన కృప నాకుంది కనుక నేను అడుగుపెట్టి ప్రతిదీ క్షేమాన్ని దయచేస్తాడు. నేను బ్రతుకు దినమంతా ఏ లేమి నా జీవితంలో ఉండదు, ఏ సమస్యలు నాకు ఉండవు. కారణం ఏంటంటే ఆయన కాపరిగా నాలో ఉన్నాడు, ఆయన కాపరిగా నాతో ఉన్నాడు కనుక నన్ను మరి ఇశ్రాయేలు కాపాడుదురు కొనకడు నిద్రపోడు అన్నట్లుగా
సర్వోన్నతమైన దేవుడు నాకు కాపాడుతున్నాడు కనుక, ఆయన కృప నా మీద ఉంది కనుక నా జీవితకాలం అంతా ఆయన కృపాక్షేమలు నా వెంట వస్తాయి. ఆయన కృపచేత నడిపించబడతాను, ఆయన మహిమ చేత నడిపిస్తాడు నా ప్రభు. నేను ఇవే విషయాలు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నా యేసయ్య నాకు కాపరి. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కాపరిగా ఉంటే, ఆయన ఎవరంటే ఆయన మంచి కాపరి. ఆయన గొర్రెల కొరకు ఈ కాపరి ప్రాణం పెట్టిన కాపరి. అలాంటి యేసయ్యను కానీ ఆరాధించగలిగితే, యేసు ప్రభు నువ్వు దగ్గర రాగలిగితే, నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన ఒక మంచి కాపరిగా నువ్వు ఉండి నీ జీవితంలో ఎలాంటి గాఢాంధకారంలో నువ్వు సంచరిస్తున్నా, ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎటువంటి భయంతో నువ్వు జీవిస్తున్నా, నీ భయాలన్నీ తొలగించి, నీ కలవరాలన్నీ తొలగించి, ఆయన కృప చూపించి నిన్ను ఒక శాంతికరమైన మార్గంలో నడిపించే దేవుడు ఆయన. అంతేకాకుండా నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు ఎంట రావాలంటే, క్షేమకరంగా నువ్వు ఉండాలంటే, నీ కుటుంబంలో ఏ లేమీ లేకుండా, అటు ఆర్థిక అనారోగ్య పరిస్థితులు, రకరకాల శాపము, ఇవన్నీ నీ జీవితాలు అలుముకొని ఉన్నాయా? ఎప్పుడు గాఢాంధకార లోయలు నీ కుటుంబాన్ని వెంటాడుతుందేమో, చీకటి నీ కుటుంబంలో అలుముకుంటుందేమో, వాటన్నిటిలోంచి నా దేవుడు విడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన కాపరిగా నీవు ఉంటే, ఆయన కృప నీలో ఉంటే క్షేమం కలుగుతుంది, ఆశీర్వదించబడుతుంది. నువ్వు రోగంలో ఉన్నా, నువ్వు సమస్యలో ఉన్నా, సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా, నా దేవుడు సమస్తాన్ని సమృద్ధించే దేవుడు. ఆయన కాపరిగా నీకుంటే నీకు ఒక మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి దేవుడు కృప చూపించే దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటే నీవు మరి ఆయన నీకు ఒక మంచి కాపరిగా ఉండాలని, నీకున్న కలిగిన ప్రతి లేమిని తీసివేసి ఆయన ఆశీర్వాదం నింపాలని సర్వోన్నతమైన దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్మి విశ్వసించగలిగితే, ఇది సమయంలో ప్రార్థనలు ఏకీపించు. నా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. సర్వోన్నతుడా, ఆశ్చర్యకర్డా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువానికే స్తోత్రాలయ్యా, మాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదని ప్రభువా, తండ్రి నీకే స్తోత్రాలయ్యా. దావీదు భక్తుడు అన్నట్టుగా ప్రభువా, ఇదిగో మీరు మాకు కాపరిగా ఉండి నా తండ్రి, మా జీవితంలో లేమీ లేకుండా ప్రభువానికే స్తోత్రాలు స్వామి. గాఢాంధకార లోయల్లో అయ్యా భయంకర శ్రమలో ఉన్న వారికి మా ప్రభువా విడిపిస్తానని చెప్పిన దేవానికే స్తోత్రాలయ్యా. మంచి మార్గం నడిపిస్తానని చెప్తున్న దేవానికే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల అందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభా. యేసయ్య ఏ గాఢాంధకార లోయల్లో ఉన్నారు ప్రభువానికే స్తోత్రాలు స్వామి. అయ్యా ఏ లేమితో ఉన్నారు ప్రభా, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, సమాధానం లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు, కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ప్రతి లేమిని తీసివేసి నా తండ్రి మీరు కృప చూపించమని నా తండ్రికి స్తోత్రాలు స్వామి. అదే కాల సమయంలో ప్రభువానికే స్తోత్రమయ్యా. అయ్యా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువానికే స్తోత్రాలయ్యా. నీ కృప చూపించండి అయ్యా. అయ్యా వారికి ఏ లేమీ లేకుండా ప్రభా, వారిలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి నా తండ్రికి స్తోత్రాలయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేసి స్వామి నీకే స్తోత్రం. రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో తండ్రి అయ్యా నీకే స్తోత్రం అయ్యా. వారు మంచి మార్కులతో పాస్ అవుట్ కృప చూపించండి. రాస్తున్న ఎగ్జామ్ హాల్ని రాకపోకలు తోడుంచు తండ్రి, కృప దయచి. ఎవరైతే అనారోగ్యమవుతున్నారో ప్రభా, వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి చక్కగా తండ్రిని మళ్ళీ ఎగ్జామ్ రాయట కృప చూపించి నా తండ్రికి స్తోత్రాలయ్యా. దీని ద్వారా నీ నామాన్ని ఘనపరచుకోమని అయ్యా. ఈ ఉదయకాల సమయంలో అందరైతే ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభువా, నీ కృపాక్షేమలు ప్రతి ఒక్కరికి దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.